హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో బౌద్ధ మతం గురించి అయితే చూద్దాం. సో ఇది ఇండియన్ హిస్టరీలో ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే గౌతమ బుద్ధుని గురించి అయితే అడుగుతారు. అంటే ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ అయితే ఇస్తారనమాట. అసలు పేరేంటి, తల్లిదండ్రులు ఎవరు అని మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తారు. సో ఫస్ట్ మనకి ఈ బౌద్ధ మతం యొక్క స్థాపకుడు ఎవరు అని అంటే గౌతమి బుద్ధుడు. అలాగే బుద్ధుని యొక్క అసలు పేరు సిద్ధార్థుడు. వంశం వచ్చేసి శాక్య వంశ క్షత్రియుడు. రాజ్యము కపిలవస్తు. ఇతని యొక్క తండ్రి శుద్ధోధనుడు, తల్లి మహామాయ ఆర్ మాయాదేవి. అలాగే బుద్ధుడు అంటే ఏంటంటే మనకి జ్ఞాని అని అర్థం అనమాట. అలాగే బుద్ధునికి ఇంకా ఏమేం పేర్లు ఉన్నాయంటే శాక్యము, గౌతముడు, అలాగే అంగీరసుడు. అయితే ఇతని తల్లి చనిపోవడం వల్ల తన పినతల్లి అయితే పెంచడం జరిగింది. తన యొక్క నేమ్ ఏంటంటే మహా ప్రజాపతి అనమాట. అలాగే భార్య వచ్చేసి యశోధర, కుమారుడు రాహుల్. ఇతని యొక్క గురువు ఎవరంటే అలారకామ, అలాగే ఉద్రక. నెక్స్ట్ ఇతని యొక్క శిష్యులు ఎవరంటే ఆనందుడు, అలాగే ఉపాలి. బుద్ధుని యొక్క గుర్రం పేరు ఏంటంటే కంతక. రథసారథి వచ్చేసి చెన్నకేతు. అలాగే బుద్ధుని యొక్క చివరి క్షణాల్లో అతని చెంత ఉన్న శిష్యుడు ఎవరు అనంటే ఆనందుడు. బుద్ధుని యొక్క జీవితంలో అయితే మనకి 5 ప్రధాన సంఘటనలు అయితే ఉన్నాయి. సో అదేంటంటే ఫస్ట్ బుద్ధుని యొక్క జననం అనమాట. అయితే ఇతను ఎక్కడ జన్మించాడంటే లుంబిని వనంలో. అంటే అది ఎక్కడుందంటే నేపాల్లోని కపిలవస్తు నగరంలో అయితే ఉందన్నమాట. అయితే ఈ జననానికి సంకేతం ఏంటంటే తామర పువ్వు. అలాగే మహిబి నిష్క్రమణ అనమాట. సో ఇదే ఏంటంటే మనకి ఇంటి నుంచి వీడి ఇతను సన్యాసాన్ని అయితే తీసుకుంటాడు అనమాట. ఎప్పుడంటే తన యొక్క 29వ సంవత్సరంలో అనమాట. అయితే దీనికి సంకేతం ఏంటంటే గుర్రం అనమాట. దాని పేరు ఏంటంటే కంతక అని చెప్పుకున్నాం కదా, కంతక కానీ కంటక కానీ. అలాగే సంబోధి అంటే బుద్ధునికి జ్ఞానోదయం అయిన ప్లేస్ అనమాట. అయితే ఎప్పుడైందంటే ఇతనికి గయా అంటే బీహార్లోని నిరంజన్ నది అంటే పాల్గు నది అనమాట. సో అక్కడ ఆ నది ఒడ్డున బోధి వృక్షం అంటే రావి చెట్టు కింద అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ ధర్మచక్ర ప్రవర్తన అంటే ఇదేంటంటే బుద్ధుడు తన తొలి బోధనని ఎక్కడ చేశాడు దాన్ని చేయడాన్నే ధర్మచక్ర ప్రవర్తన అంటారనమాట. అయితే దీనికి సంకేతం ఏంటంటే 8 ఆకులు కలిగిన ధర్మచక్రం. అయితే ఇది ఎక్కడ ఉందంటే మనకి సారనాథ్ అంటే కాశీపట్నంలోని జింకల వనంలో అయితే ఉందన్నమాట. అయితే ఇతను అక్కడ ధర్మచక్ర ప్రవర్తన స్టార్ట్ చేశారు కదా బోధన. సో ఆ బోధనకైతే తొలి బోధనకి 5 అయితే శిష్యులు అయితే రావడం జరిగింది. సో వాళ్ళు ఎవరంటే కొండన, భదియ, వప్ప, మహానామ, అస్సగి. వీళ్ళు 5 అయితే హాజరయ్యారనమాట ఆ బుద్ధుడు బోధన ఇచ్చాడు కదా దానికి. నెక్స్ట్ ఈ బౌద్ధమత జన్మస్థలం ఎక్కడుంది అని అడిగారనుకో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సారనాథ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మహాపరినిర్వణ. అయితే ఈ మహాపరినిర్వణ అంటే బుద్ధుని యొక్క మరణం గురించి అనమాట. సో ఈ మరణంకి సంకేతం ఏంటంటే స్తూపం. అయితే ఇతను ఎక్కడ చనిపోయారంటే వైశాలి నగరంలో అయితే ఇతని చివరి వర్ష ఋతువునైతే గడిపిన తర్వాత తన 80వ ఏట కుషినగరంలో అయితే మరణించడం జరిగింది. బుద్ధుని యొక్క పవిత్ర గ్రంథాలు ఏంటంటే మనకి మొత్తం 3 గ్రంథాలు అనమాట. వాటినే త్రిపీఠికాలు అంటారు. ఇవైతే పాలీ భాషలో అయితే ఉన్నాయి. అయితే ఆ 3 ఏంటంటే మనకి సుత్తపీఠిక, అలాగే వినయపీఠిక, అభిధమ్మ పీఠిక. ఫస్ట్ సుత్తపీఠిక అనమాట. సో దీన్ని ఎవరు రచించారంటే మనకి ఆనందుడు. అంటే మనకి గౌతమి బుద్ధుని యొక్క శిష్యులు ఉన్నారని చెప్పా కదా, ఆనందుడు అలాగే ఉపాలి. సో అతను అనమాట ఆనందుడు అయితే రచించడం జరిగింది. అయితే ఇందులో ఏమున్నాయంటే గౌతమ బుద్ధుని యొక్క బోధనల గురించి అయితే వివరించడం జరిగింది. అయితే ఇందులో 5 భాగాలు అయితే ఉన్నాయి. అవి ఏంటంటే దిగనికయ, అలాగే మధ్యమ నికయ, అంగురత్త నికయ, అలాగే సంయుక్త నికయ, కుద్దక నికయ అనమాట. అయితే ఈ ఫస్ట్ దాంట్లో అయితే మనకి ఆర్య సత్యాలు, అలాగే అష్టాంగ మార్గాలు ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వన్ ఇది ఉంది కదా. సో ఇందులో అయితే మనకి షోడశ మహాజన పదాలు అంటారు కదా. సో అవైతే వివరించి ఉంటాయి. నెక్స్ట్ ఇక లాస్ట్ వన్ వచ్చేసి మనకి ఇందులో అయితే జాతకాలు కానీ, అలానే బుద్ధుని యొక్క బోధిసత్వాలకు సంబంధించిన కథలు అయితే ఉంటాయి అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బౌద్ధ సంఘాలలో సభ్యత్వం పొందిన తొలి స్త్రీ ఎవరు అని అడిగితే మాత్రం ప్రజాపతి గౌతమి. అయితే మనకి వినయపీఠికలో ఎవరు రచించారంటే మనకి నెక్స్ట్ ఉపాలి అయితే రచించడం జరిగింది. అయితే ఇందులో బౌద్ధ మతస్థుల ప్రవర్తన నియమాలు ఎలా ఉంటుందని చెప్పి దీంట్లో అయితే వివరించడం జరిగింది. నెక్స్ట్ అభిధమ్మ పీఠిక. అయితే ఇదైతే మనకి 3వ బౌద్ధ సమావేశంలో అయితే వ్రాయడం జరిగిందని అయితే ఉందన్నమాట. సో ఇది ఎవరు రాశారంటే మనకి మొగలి పుత్త రాయడం అయితే జరిగిందని చెప్పి అన్నారనమాట. బుక్లో అయితే అలా ఉందన్నమాట. సో కొన్ని బుక్స్లో అలా ఉంది. నెక్స్ట్ మనకి ప్రాచీన కాలం నాటి
బౌద్ధమత పండితులు ఎవరు అనంటే మనకి ఫస్ట్ బుద్ధఘోషుడు, అలాగే ఆచార్య నాగార్జునుడు, భావ వివేకుడు, అలాగే బద్ధ పాలితుడు, నెక్స్ట్ మైత్రేయ నాథుడు అనమాట. నెక్స్ట్ దిజ్ఞానుడు, ధర్మకీర్తి. అయితే మనకి ఆచార్య నాగార్జునునే మనం భారతీయ ఐన్స్టీన్ అని కూడా అంటాం అనమాట. గ్రంథాలు ఇంకా ఏమేమి ఉన్నాయంటే మనకి ఫస్ట్ ఆచార్య నాగార్జునుడు అయితే మనకి ఏమేమి గ్రంథాలు రాశారంటే మాధ్యమిక కారిక, అలాగే శూన్య సప్తతి, ప్రజ్ఞపారమిత, స్పృహుల్లేఖ, రసరత్నాకర, అలాగే ఆరోగ్య మంజరి. నెక్స్ట్ భావ వివేకుడు వచ్చేసి తర్కజ్వాల, ప్రజ్ఞ ప్రదీప, నెక్స్ట్ కరత రత్న అనమాట. నెక్స్ట్ బుద్ధపాలితుడు వచ్చేసి మాధ్యమిక వృత్తి. నెక్స్ట్ మాత్రేయ నాథుడు వచ్చేసి లంకావతార సూత్ర. నెక్స్ట్ దిజ్ఞానుడు వచ్చేసి ప్రమాణ సముచ్చయ, అలాగే న్యాయ ప్రవేశ. నెక్స్ట్ అలంబన పరీక్ష, హేతు చక్రధమరు. ఇవైతే రాయడం జరిగింది. నెక్స్ట్ ఈ బుద్ధుని యొక్క పవిత్ర స్థలాలు ఎక్కడ ఉన్నాయంటే మనకైతే పవిత్ర స్థలాలు ఏంటంటే లుంబిని, అలాగే బుద్ధగయ, నెక్స్ట్ కుషీనగరం. అయితే ఈ బౌద్ధ శిల్పానికి ప్రసిద్ధి ఏంటి అని అడిగారు అనుకో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అమరావతి అంతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ బౌద్ధ మతం ఎవరి కాలంలో గొప్పగా పోషణ పొందింది అని అంటే మనకి వీరపురుష దత్తుని కాలంలో అనమాట. అంటే ఇక్ష్వాకుల రాజ్యంలో ఉంటారు కదా, సో ఇక్ష్వాకుల రాజ్యం వీరపురుష దత్తుని కాలంలో అయితే ఈ బౌద్ధ మతం అయితే గొప్ప పోషణ అయితే పొందింది. నెక్స్ట్ మనకి భారత్లో అతి పురాతన స్తూపం ఏంటి అని అంటే పిప్రవాహ అనమాట. నెక్స్ట్ మనకి దక్షిణ భారత్లో అతి పురాతన స్తూపం ఏంటంటే బట్టిప్రోలు అనమాట. ఇది ఎక్కడ ఉందో గుంటూరులో అనమాట. నెక్స్ట్ భారత్లో అతిపెద్ద స్తూపం ఏంటంటే సాంచి. నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో జిల్లా అయితే మనకి బావికొండ బౌద్ధ క్షేత్రం అయితే ఉందన్నమాట. సో ఎక్కడుంది అని అడిగితే మాత్రం మనకి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో అని గుర్తుపెట్టుకోండి. అయితే మనం ఇందాక బౌద్ధ మత సిద్ధాంతాలు మనకి ఇతను పవిత్ర గ్రంథాల గురించి చెప్పుకున్నాం కదా, సో అక్కడ గ్రంథాల్లో మనకి అష్టాంగ మార్గాలు, ఆర్య సత్యాలు అని చెప్పాం కదా. సో బౌద్ధ మత సిద్ధాంతం ఏమేమి ఉన్నాయంటే మనకి 4 ఆర్య సత్యాలు, నెక్స్ట్ అష్టాంగ మార్గాలు, ప్రత్యుత్త సముప్తద, అలానే మధ్య మార్గం అనమాట. అయితే ఈ 4 ఆర్య సత్యాలు ఏంటంటే ప్రపంచమంతా దుఃఖమయం, అలాగే కోరికలే దుఃఖానికి కారణం, దుఃఖాన్ని నిరోధించవచ్చు, అలాగే దానికి మార్గం ఉందని చెప్పి బుద్ధుడైతే ఈ 4 ఆర్య సత్యాలు అయితే చేశాడు. అలానే అష్టాంగ మార్గాలు అనమాట. అవేంటంటే మనకి సరైన క్రియ అంటే రైట్ టు యాక్షన్, సరైన దృష్టి రైట్ టు విజన్, సరైన వాక్కు రైట్ టు స్పీచ్, సరైన లక్ష్యం రైట్ ఎయిమ్, సరైన మార్గం రైట్ ఎఫర్ట్, సరైన జీవనోపాధి రైట్ లైవ్వుడ్, అలానే సరైన చైతన్యం రైట్ అవేర్నెస్, నెక్స్ట్ సరైన ధ్యానం అంటే రైట్ మెడిటేషన్ అనమాట. ఇవి ఇతని యొక్క అష్టాంగ మార్గాలు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదేంటంటే మనకి కారణం మరియు ఫలితం లేకుండా ఏ మానవ చర్య జరగదు అని చెప్పైతే జరిగిందనమాట ఇందులో. నెక్స్ట్ మధ్య మార్గం అంటే అతన్ని జయించడం ఏమంటారు అతిని జయించాలని చెప్పి బుద్ధుడైతే బోధించడం అయితే జరిగిందనమాట. ఇవి ఈ బౌద్ధ మత సిద్ధాంతాలు, ఈ 4 సిద్ధాంతాలు అనమాట. సో ఇదైతే బౌద్ధ మతం గురించి అయితే ముఖ్యమైన విషయాలు అనమాట. సో వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.